మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 13. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికి రాదు. మనము కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తున్నాం. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు. ఇప్పటికి దాదాపు 2 నెలలు అయిందనుకుంటా. మనం ఇంకా ధన్యత్వంలోనే ఉన్నాం. ఎందుకు ఈ కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేయాలి అంటే, ప్రతి క్రైస్తవ సంఘం, ఎవ్రీ క్రిస్టియన్ చర్చ్, ప్రతి క్రైస్తవ విశ్వాసి, ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్ ఈ 3 అధ్యాయాల్లో ఉన్న అంశాలు బాగా అర్థం చేసుకోగలిగితే, వాటిని ఆచరించగలిగితే వాళ్ళు పరలోకపు ప్రయాణములో ఉన్నవారు అని రుజువులు కావాలి కదా. పలానా వాళ్ళు పరలోకం వైపు ప్రయాణం అవుతున్నారంటే రుజువులేంటి? పలానా వాళ్ళు క్రైస్తవులు అన్నదానికి రుజువేమిటి? పలానా వాళ్ళకి యుఎస్ వీసా వచ్చింది, వాళ్ళు యుఎస్ వెళ్తున్నారు, రుజువేంటి? ఏదో రుజువులు ఉండాలి కదా. ఈ లోకంలో ప్రతిదానికి ఒక రుజువు ఉండాలి. రుజువులు లేకపోతే ఏది నమ్మం. అలాగే ఒక క్రైస్తవ విశ్వాసిగా మనము పరలోకానికి ప్రయాణంలో ఉన్నాం, కానీ భూమి మీదే ఉన్నాం. బట్ వీఆర్ ఆన్ ద వే టు హెవెన్. అయితే నేను పరలోకం వైపు ప్రయాణం చేస్తున్నాను అన్నదానికి రుజువులు, చాలా రుజువులు ఇచ్చాడు ఆయన. చర్చికి వస్తే సరిపోదు, చర్చికి రావడం చాలా ముఖ్యం. అయితే చర్చికి వచ్చినంత మాత్రాన వారు పరలోకం వైపు ప్రయాణంలో ఉన్నారు అని అనుకోవడం సరైంది కాదు. ఇట్స్ నాట్ రైట్. చాలామంది చర్చిలకు వస్తారు, గుంపులుగా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అదొక ఎంటర్టైన్మెంట్, అదొక ఆదివారం ఆరాధనకు వెళ్ళకపోతే ఏదో లోటు అని ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఈరోజు చర్చికి వెళ్ళలేదా అమ్మో అని అనుకునేవాళ్ళు ఉన్నారు. కొంత మనస్సాక్షిని తృప్తిపరుచుకునేవాళ్ళు ఉన్నారు. అయితే సంఘానికి, మందిరానికి రావడం, సహవాసానికి చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. అయితే వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారని కాదు, పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నారని కాదు. పరలోకానికి వెళ్ళే మార్గంలో ఎవరు ఉంటారో, వారికి ఉండే లక్షణాలు ఏమిటో చాలా స్పష్టంగా 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు తను చేసిన మొదటి ప్రసంగంలోనే తెలియజేశాడు. యేసు ప్రభు 3 సుదీర్ఘమైన ప్రసంగాలు చేశారని మనం చూసాం. మొదటిది కొండ మీద ప్రసంగమని, రెండవది మేడగది ప్రసంగమని, మూడవది ఒలీవ కొండ ప్రసంగమని. సుదీర్ఘమైన ప్రసంగాలు, లెంగ్దీ సర్మన్స్ అని అంటారు. ఈ 3 కూడా పరలోక రాజ్యానికి సంబంధించినవే. మనం చదువుకుంటున్న, ధ్యానం చేసిన ఈ 5, 6, 7 అధ్యాయాలు పరలోక పౌరులకి ఉండవలసిన నియమాలు, ఒక క్రైస్తవుడికి ఉండవలసిన నియమాలు. అది మనం చదువుతున్నాము. ఆత్మ విషయమైన దీనత్వం కలిగి ఉండాలని చూశాం. ఆత్మీయ విషయాల్లో దుఃఖపడేవారుగా ఉంటారని చూశాం. ఈ లోకములో సాత్వికులుగా ఉంటారని చూశాం. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు, కనికరము కలిగి ఉంటారు, హృదయశుద్ధి కలిగి ఉంటారు, సమాధానపరిచేవారిగా ఉంటారు, నీతి నిమిత్తము హింసలు పడ్డానికి సిద్ధంగా ఉంటారు, ఆయన నామము నిమిత్తము హింసించబడ్డానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇవన్నీ కూడా పరలోక పౌరులకు ఉండే లక్షణాలు. అంటే ప్రతి క్రైస్తవునికి లక్షణాలు ఉండాలి. వీటికి సంబంధించిన అర్థాలు, వివరణ గతించిన 2 నెలల నుంచి మనం చూస్తున్నాం.
ఈ 9 ధన్యతలు యేసు ప్రభువు చెప్తూ 13వ వచనంలో అంటారు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంట. మీరు ఎవరు? మీరు అంటే శిష్యులు. ఎందుకంటే యేసు ప్రభు కొండ మీదకి ఎక్కినప్పుడు ఆయనతో పాటు తన శిష్యులని తన వెంట తీసుకుని వెళ్ళారు. అందుకని అక్కడున్న శిష్యులను ఉద్దేశించి అంటారు, మీరు లోకమునకు ఉప్పు. ఈ ఒక్క మాటను ఒక కొన్ని నిమిషాలు మీకు చెప్తాను. అందరూ లోకానికి ఉప్పు కాదు, మీరు లోకానికి ఉప్పు. అనగా శిష్యులే లోకానికి ఉప్పు. తర్వాత మీరు లోకమునకు వెలుగు అన్నాడు. వచ్చే వారాల్లో దాన్ని ధ్యానం చేస్తాను. మీరు, ఓన్లీ యూ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది వరల్డ్. ఓన్లీ యూ ఆర్ ద లైట్ ఆఫ్ ది ఎర్త్. సాల్ట్ ఆఫ్ ది ఎర్త్, లైట్ ఆఫ్ ది వరల్డ్ అని అంటాం. మీరు లోకమునకు ఉప్పు అన్నారు, మీరు లోకమునకు వెలుగు అన్నాడు. మీరే ఎవరు? మీరు శిష్యులు. సో అందరికీ ఉప్పుగా ఉండే అవకాశము లేదు, అందరికీ వెలుగుగా ఉండే అవకాశము ఇవ్వలేదు. ఇది కొందరు మాత్రమే ఉప్పుగా ఉండే అవకాశం ఉంది, కొందరు మాత్రమే వెలుగుగా ఉండే అవకాశం ఉంది. ఆ కొందరు ఎవరు? మీరు. ఆ మీరు ఎవరంటే ఆత్మ విషయమైన దీనత్వము కలిగినవారు, ఆత్మీయ విషయాల్లో దుఃఖము కలిగినవాడు, సాత్వికత్వం కలిగినవాడు, నీతి నిమిత్తము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు, హృదయశుద్ధి కలిగిన వాళ్ళు, కనికిరాన్ని కలిగిన వాళ్ళు, సమాధానపరిచేవాళ్ళు, నీతి నిమిత్తం హింసించబడడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు, వీళ్ళందరినీ కలిపి అంటున్నాడు మీరు అంటున్నాడు. అందుకని మీరు అనే మాటలో ఈ 9 ధన్యతలు ఉన్నవారే ఉంటారు, అందరూ ఉండరు. ఈ 9 ధన్యతలు ఎవరిలో అయితే ఉంటాయో వారిని ఉద్దేశం అంటున్నాడు, మీరే లోకానికి ఉప్పు. ఆత్మ విషయమైన దీనత్వం మీకుంది అంటే ఆత్మీయ విషయాల్లో ఎదగాలి, నేర్చుకోవాలి అని మీకు ఆశ ఉంది. ఆత్మీయ విషయాల్లో దుఃఖపడుతున్నారు మీరు, అయ్యో ఇంకా ఎదగలేకపోతున్నాం, ఫలించలేకపోతున్నామని. మీరు సాత్వికులుగా ఉంటున్నారు భూలోకంలో, మీకు ఎన్నో ఉన్నాయి, మీకు ఆస్తి ఉంది, మీకు చదువులు ఉన్నాయి, మీకు ఉద్యోగాలు ఉన్నాయి, మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ భూలోకంలో సాత్వికులుగానే తగ్గింపులోనే ఉంటున్నారు. మీకు నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయి, అంటే నీతిగా బ్రతకాలని చాలా తీవ్రమైన కోరిక మీకుంది. మీరు హృదయశుద్ధికి విలువిస్తున్నారు, మీ అంతరంగానికి విలువిస్తున్నారు, మీరు ఎంతో కనికరాన్ని చూపిస్తున్నారు, పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు, శ్రమల్లో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు, ఆత్మీయంగా వెనుకబడిపోయిన వాళ్ళు కూడా చేయూతని ఇస్తున్నారు, కనికరాన్ని చూపిస్తున్నారు. మీరు సమాధాన పరిచేవారుగా ఉంటున్నారు, దేవునితో ప్రజల్ని సమాధానపరుస్తున్నారు సువార్త ద్వారా, మనుషుల్లో కూడా సమాధానపరుస్తున్నారు. అంతేకాదు మీరు నీతి నిమిత్తం హింసించబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. యేసుప్రభు నిమిత్తము నీతిగా బ్రతకడానికి బ్రతుకుతూ ఉన్నప్పుడు కొన్ని శ్రమలు వచ్చినా, కొన్ని కష్టాలు వచ్చినా మీరు దాంట్లో నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఉప్పు అంటున్నాడు. అందుకని ఎవరు ఉప్పు అంటే ఈ పైన చెప్పిన 9 ధన్యతలు గలవారే. ఇప్పుడు చెప్పండి, ఉప్పుగా మనమున్నామా? ప్రతి క్రైస్తవుడు ఉప్పు అనలేదు, ప్రతి చర్చ్ బిలీవర్ ఉప్పు అనలేదు, సేవకుడు మాత్రమే ఉప్పు అనలేదు, ఇక రెవరెండ్లు బిషప్పులు పెట్టుకున్న వాళ్ళు ఉప్పు అనలేదు. మీరు ఎవరు? మీరు ఈ పైన చెప్పిన ధన్యతలు గలవారు. మీరు ఉప్పు. ఎక్కడ? లోకానికే ఉప్పు. మీ ఊర్లోనే కాదు, మీ రాష్ట్రానికే కాదు, లోకానికే, ఈ ప్రపంచానికే మీరెవరు? ఉప్పు. అంటే దేవుడు తన బిడ్డలు ఎవరైతే ఈ ధన్యతలు కలిగి ఉంటారో వారిని సార్వత్రికంగానే చూస్తున్నాడు. వాళ్ళు లోకానికే ఉప్పుగా ఉంటారు. వాళ్ళు ఇక్కడున్నా, అమెరికాలో ఉన్నా ఉప్పుగానే ఉంటారు, ఇక్కడున్న ఆఫ్రికాలో ఉన్నా ఉప్పుగానే ఉంటారు, ఇంట్లో ఉన్న, కాలేజీలో ఉన్నా ఉప్పుగానే ఉంటారు,
ఇంట్లో ఉన్న వర్క్ ప్లేస్లో ఉద్యోగం చేసుకున్న స్థలంలో అయినా ఉప్పుగానే ఉంటారు. ఇంట్లో ఉన్న వ్యాపారం చేసుకుంటున్న స్థలంలో అయినా ఉప్పుగా ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా ఉప్పుగానే ఉంటారు. ఎవరు వాళ్ళు? మీరు. ఎవరు మీరు? ఈ ధన్యతలు కలిగిన మీరు లోకమునకు ఉప్పు. అందుకని దేవుడు ఈ ఆధిక్యత కొందరికే ఇచ్చాడు, అందరికీ లేదు. ఈ మాటని మరొక కోణంలో కూడా మనం దాచుకోవచ్చు. మీరే ఉప్పు. మీరు ఉప్పుగా ఉండకపోతే నాకు ఉప్పుగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. మీరే ఉప్పు. మీరు ఉప్పుగా ఉండకపోతే, మీరు నిస్సారం అయిపోతే నా కొరకు ఉప్పుగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. క్రైస్తవ్యం అంటే ఇది అల్లాటప్ప టైపు కాదు. ఇది అల్లాటప్ప టైపు కాదు. దీనికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. దీనికి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. ఉప్పుగా ఉండే ఆధిక్యత, మీరు మాత్రమే ఉప్పుగా ఉండే ఆధిక్యత. అంతేకాదు, మీరు మాత్రమే ఉప్పుగా ఉండే బాధ్యత. ఉప్పుకి చాలా బాధ్యతలు ఉంటాయి. చాలా బాధ్యతలు ఉంటాయి. అందుకని మీరే ఆ ఉప్పుగా ఉన్నవారు. మీరే లోకానికి ఉప్పుగా ఉన్నవారు. లోకానికి ఏదో ఒక ప్రాంతానికో ఒక ఇంటికో అని చెప్పలేదు. ఉప్పు గురించి బైబిల్లో కొన్ని సందర్భాలు చెప్తాను, మీకు తెలియని చెప్తాను. అలాగే ఉప్పుకున్న కొన్ని లక్షణాలు కూడా మనం చూద్దాం. ఉప్పు గురించి బైబిల్ ఏముందంటే, లేవియ కాండం 2వ అధ్యాయం 13వ వచనములో మనం చూద్దాం. లేవియ కాండం 2వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, ఉప్పుని పాత నిబంధన గ్రంథములో దేని కొరకు వాళ్ళు ఉపయోగించేవాళ్ళు అంటే, అది నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణములన్నిటిలోనూ ఉప్పు అర్పించవలను. ఉప్పుని దేవుడు పాత నిబంధన గ్రంథంలో నిబంధన బంధానికి వాడేవాడు. నిబంధన బంధం, కవనెంట్ బైండింగ్ అంటాం దీన్ని. ఎందుకంటే నైవేద్యాన్ని మీరు చూస్తే నైవేద్యంలో ఏమేమి ఉన్నాయి? నైవేద్యంలో ఏమున్నాయి? 2వ అధ్యాయం లేవి కాండంలో చూస్తే నైవేద్యంలో గోధుమ పిండి ఉంది, నూనె ఉంది, సాంబ్రాణి ఉన్నాయి. ఇవన్నీ కలిపిన తర్వాత ఉప్పు చేర్చమంటాడు. అంటే అర్థం ఏంటంటే, గోధుమ పిండి, సాంబ్రాణి, ఈ నూనె ఇవన్నీ కలిపి ఉప్పు కలిపితే ఉప్పు వీటన్నిటిని ఏం చేస్తుంది? బైండ్ చేస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? అన్నిటినీ కలుపుతుంది. ఉప్పు అన్నిటినీ కలిపేది. పాత నిబంధనలో ఉప్పుని ఎందుకు ఉంచమన్నాడంటే, ఆ నైవేద్యంలో ఉండే ఆ పిండి, ఆ సాంబ్రాణి, ఈ నూనె, వీటికి ఉప్పు కలిపితే అదంతా ఒక ముద్దగా తయారవుతుంది. అది ముద్దగా చేస్తారు. ఉప్పుని నైవేద్యములో, అర్పణలో వాడేవారు. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి. అతడు క్రొత్త పాత్రలోకి ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండిని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు దాని నీటి యోట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని బాగు చేసి ఉన్నాను. చూసారా? 20-21లో చూస్తే ఉప్పు వల్ల అక్కడ ఏమైంది? కొంత బాగుపడింది. ఉప్పుకి ఆ లక్షణం ఆ రోజున దేవుడు ఇచ్చాడు. అంటే ఈరోజు నీటిలో ఉప్పు వేస్తే కషం అయిపోద్ది, కానీ ఆ రోజున అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్పగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకున్నాక అతడు నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చిన ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక దీనివల్ల మరణము కలగకపోను, భూమియు నిస్సారముగా ఉండదు. ఆ రోజున ఉప్పు వాడితే భూమికున్న నిస్సారం పోయిందంటే, ఈరోజు ఉప్పు వాడితే భూమికున్న సారం పోద్ది.
ఇది ఆ రోజుకు సంబంధించింది. ఆ రోజు ఉప్పు వాడితే భూమికున్న నిస్సారం పోయింది. ఈరోజు ఉప్పు వేస్తాం, పొలంలో వేసేసేయండి, అక్కడ ఏమీ పండదు, గడ్డి కూడా పండదు, భూమి సారం పోతుంది. నిస్సారమైన భూమి సారవంతంగా మారింది. ఆ నీళ్లు తాగడానికి అనుకూలంగా మారింది. ఆ రోజున ఉప్పు పాత నిబంధనలో సారానికి గుర్తుగా మనము చూపిస్తాం. యోబు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనములో ఉప్పు గురించి మరొక మాట. యోబు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. యోబు 6:6. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. ఉప్పులోని చాలు. ఉప్పు దేనికంటే రుచి కొరకు. ఆ రోజుల్లో యోబు కూడా అంటాడు, ఉప్పు దేనికి వేస్తామంటే ఉప్పు లేకుండా ఎవరైనా తింటారా? ఉప్పు రుచి కొరకు ఆ రోజుల్లోనూ కూడా వాడేవాళ్ళు. అంతేకాదు, ఆ రోజుల్లో యేసు ప్రభు వారి కాలంలో కూడా ఉప్పుని జీతంగా ఇచ్చేవాళ్ళు. అంటే పెద్ద జీతం అంటే 2-3 బస్తాలు ఉప్పు ఇచ్చేవాళ్ళు నెల అయ్యేటప్పటికి. చిన్న జీతం అంటే 2-3 కుంచాలు ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఉప్పు ఆ రోజుల్లో శాలరీ. అంటే ఆ రోజుల్లో ఉప్పు చాలా విలువైనది. శాలరీగా ఇచ్చేవాళ్ళు, అంటే ఉప్పు ఇచ్చేవాళ్ళు. ఆ ఉప్పుని వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి బట్టల షాప్కి వెళ్ళాలి అనుకోండి, ఇదిగో 2 సేర్లు ఉప్పు ఇస్తారు, నాకు ఎన్ని బట్టలు ఇస్తామని దాన్ని బట్టి బట్టలు కొనుక్కున్నారు. ఉప్పు పైసలుగా వాడేవాళ్ళు, కరెన్సీగా వాడేవాళ్ళు. రోమా సైనికులు కానీ చాలామంది కానీ ఉప్పు అది జీతముగా ఇవ్వబడింది. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని చూస్తే ఉప్పుని దేవుడు ఈ విధంగా వాడుతున్నాడు. ఉప్పు మంచిదే కానీ, మార్కు 9:50. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేనివల్ల మీరు దాన్ని సారముగా కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకనితో ఒకడు సమాధానముగా ఉండడని చెప్పాను. ఉప్పు మరొక లక్షణం ఏంటంటే సమాధానానికి గుర్తు. ఉప్పు ఇద్దరు ప్రత్యర్థుల మధ్య సమాధానం కొరకు ఇద్దరు ఏం చేసుకుంటారు? ఉప్పుని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఉప్పు ఇచ్చామంటే ఒక మీకు మాకు ఏంటి ఇప్పుడు సమాధానం. ఉప్పు సమాధానానికి పీస్ ట్రీటీ అంటాం. ఉప్పుని సమాధానంగా ఆ రోజుల్లో వాడేవాడు. మనం ఇక్కడ చూస్తున్నాం మత్తయి సువార్త 5:13లో మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు అంటే ఇక్కడ అర్థము మీరు సాక్షులుగా ఉండాలి అంటున్నాడు. మీరెవరు? సాక్షులుగా ఉండాలి. మీరు లోకానికి నా తరపున ఎవరు? సాక్షులు. యు ఆర్ మై విట్నెసెస్. అందుకని మీరు ఉప్పుగా ఉండాలి. అందుకని ఉప్పు గురించి రకరకాలు అర్థాలు వచ్చే రీతిలో మనము గ్రంథంలో చూస్తాం. ఉప్పు సాక్ష్యపు జీవితానికి గుర్తు, ఉప్పు సమాధానానికి గుర్తు, ఉప్పు రుచికరానికి గుర్తు, ఉప్పు ఆ రోజుల్లో నిస్సారమైంది సారవంతంగా మార్చడానికి గుర్తు, ఉప్పు బైండ్ చేయడానికి గుర్తు, అర్పణని అంత కలపడానికి గుర్తు. ఈ విధంగా ఉప్పు బైబిల్ గ్రంథంలో రకరకాలుగా వాడబడింది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మీరు లోకమునకు ఉప్పు అన్నాడు. అంటే ఉప్పుకున్న లక్షణాలు అంతకుముందు ఒకసారి 4 లక్షణాలు చెప్పాను. అవి కాకుండా వేరే లక్షణాలు మనము చూస్తాం. ఉప్పు ఏం చేస్తుందంటే అందుబాటులో ఉండాలి. మన ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఉప్పు ఉంటుంది. కిచెన్లో ఉప్పు దూరంగా పెట్టుకుంటారా, వంటకి దగ్గరగా పెట్టుకుంటారా? వంటకి దగ్గరగానే పెట్టుకుంటారు. ఉప్పు కారము ఎప్పుడు వంటకి దగ్గరలోనే అందుబాటులో ఉంటాయి. మీరు లోకానికి ఉప్పు అన్నాడంటే యేసుప్రభు మీరు లోకానికి అందుబాటులో ఉండేవాళ్ళు. మనము అందుబాటులో ఉండాలి. ఒక క్రైస్తవ విశ్వాసి దాక్కునేవాడు కాదు. ఒక క్రైస్తవ విశ్వాసి తన దీపాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టేవాడు కాదు. ఆ రోజున దీపాన్ని దీపస్తంభం కింద పెట్టినట్టుగా ఉప్పు అందుబాటులో ఉండేది. అలాగే ఒక విశ్వాసి అందుబాటులో ఉండాలి. మనం క్రైస్తవులుగా ఉంటున్నాం, మనం అందుబాటులో ఉండేవారిగా ఉండాలి. ఎవరికి అందుబాటులో ఉంటాం?
మనల్ని లోకము మన ద్వారా ప్రయోజనము పొందాలి. మనం అందుబాటులో ఉంటున్నామా? అందుకని క్రైస్తవ్యములో సీక్రెట్ క్రిస్టియానిటీ లేదు, క్రైస్తవ్యములో రహస్య క్రైస్తవ్యము లేదు. కొంతమంది వాళ్ళు సీక్రెట్ క్రిస్టియన్స్ అని అంటారు, కానీ సీక్రెసీ ఏమీ లేదు. ఉంటే బహిరంగ క్రైస్తవ్యమే, ఇక లేకపోతే ఏమీ క్రైస్తవ్యము లేదు. సీక్రెట్గా ఎవరు క్రిస్టియానిటీని ఫాలో అవ్వరు. ఉప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది. నేను అందరికీ అందుబాటులో ఉండాలి. సహాయం చేయడానికైనా, ఒక ప్రార్థన చేయడానికైనా, ఒక సాక్ష్యం చెప్పడానికైనా, ప్రభువుని గురించి 2 మాటలు చెప్పడానికైనా నేను ఉప్పులాగా అందరికీ అందుబాటులో ఉండాలి. కొంతమంది క్రైస్తవుడు అని ఎక్కడ ప్రజలు గుర్తించేస్తారేమోనని భయపడుతూనే ఎంత బైబిల్ పట్టుకొస్తారు. ఎంత బైబిల్? ఇంతే. కొన్ని సంఘాల్లో బొట్లు చర్చ్ గేటుకి అంటించి చర్చ్ లోపలికి బొట్టు లేకుండా వస్తారు. వెళ్ళిపోయిన తర్వాత గేటుకి అంటించిన బొట్టు తీసుకొని మళ్ళీ పెట్టుకెళ్ళిపోతారు. అంటే అంతవరకు వాళ్ళు అన్యులు. చర్చిలోకి వచ్చినప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతారు. కాబట్టి అందుకని కొన్ని చర్చిలు గోడల మీద బొట్లు ఉంటాయి. వీళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళ కాదు, అందుబాటులో ఉన్న. మనం క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ఎప్పుడు సిగ్గు పడకూడదు. అందుకని దొరికిన ప్రతి వ్యక్తికి సువార్త చెప్పేసి మనం వాళ్ళ మెదడుని తినమని కాదు, మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఒక క్రైస్తవుడు ఉప్పులాగా అందుబాటులో ఉండేవాడు. మన క్రైస్తవ్యాన్ని రహస్యంగా ఉంచుకునేది కాదు. మనలో మనం నమ్ముకున్న సత్యాన్ని, మన విశ్వాసాన్ని ఎప్పుడు రహస్యంగా ఉంచుకునేది కాదు. మొదటి శతాబ్దంలో ఆ రోమా సామ్రాజ్యములో మొదటి శతాబ్దపు క్రైస్తవులు, నూతన నిబంధన తొలి నాళ్లలో ఉన్న క్రైస్తవులు చాలా బహిరంగ క్రైస్తవులుగానే ఉండేవాళ్ళు. వాళ్ళు నిజంగా రహస్యంగా ఉండుంటే అంతమంది హింసలు పొంది చనిపోయేవాళ్ళే కాదు. వాళ్ళు బహిరంగంగా యేసు ప్రభువుని నమ్ముకున్నారు, బహిరంగంగా క్రైస్తవులుగా పిలువబడ్డారు. కాబట్టి హింసలు పొందారు, హతసాక్షులు అయిపోయారు. కొన్నిసార్లు మనం క్రైస్తవులమి అని బహిరంగంగా ఇతరులు గుర్తిస్తే మనతో స్నేహం చేయరు, మళ్ళీ దూరం పెడతారు. బహుశా మన షాపుకు రారేమో, బహుశా మనకు పని ఊరేమో. ఏం చేద్దాం ఇప్పుడు? బహుశా మనకు పని ఊరేమో. మనం బహిరంగంగా క్రైస్తవులు ఉంటే, మనం ఏదైనా వ్యాపారం చేస్తే మన షాపుకు రారేమో. ఎందుకంటే ఏ కులానికి సంబంధించిన ఆ కుల డాక్టర్ దగ్గరికే పేషెంట్లు వెళ్తున్నారు. ఇది మా ఓడు షాప్ అని అక్కడికే వెళ్ళే ఉన్నారు. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాగే ఉంటుంది. ఇది మా ఓడు. ఒకవేళ నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడం ద్వారా కొంత వ్యాపారం నష్టం రావచ్చేమో, కొంతమంది స్నేహితులుగా మనకు ఉండకుండా అయిపోతారేమో. అయినా ఉప్పు అందుబాటులోనే ఉండాలి. ఇవన్నీ జరుగుతాయి. కొంతమందితోనే స్నేహం చేస్తారు, అందరితో స్నేహము చేయలేరు. మరి ముఖ్యంగా ఉప్పుగా ఉండే క్రైస్తవునితో, ఒక బహిరంగ క్రైస్తవునితో క్రిస్టియన్ నీకు ఫ్రెండా? క్రిస్టియన్ నీకు ఫ్రెండ్ ఏంటి? ఆ క్రైస్తవుడు నీకు ఫ్రెండ్ ఏంటి? ఇక వేరే కులస్తులు లేరా అని అనే సమాజంలో మనం ఉంటున్నాం. కానీ మనం క్రిస్టియన్తోని ఫ్రెండ్షిప్ చేయగలమా? అంటే మిగతా వాళ్ళని దూరం పెట్టమని కాదు, ఒక క్రిస్టియన్గానే ఉండగలమా? అవసరతల కొరకు, స్నేహం కొరకు మన క్రైస్తవ్యాన్ని రహస్యంగా ఉంచుదామా? మనం ఇక్కడ రహస్యంగా ఉంచితే ఇక్కడ ఆయన ఒప్పుకోకపోతే అక్కడ ఆయన మన గురించి ఒప్పుకోడు అంటాడు. ఉప్పు అందుబాటులో ఉండేది. ఇది అందరికీ కనబడే స్థలంలోనే ఉంటుంది. దీంట్లో సీక్రెట్ ఏమీ లేదు. ఇప్పుడు నాలాంటి పేర్లు ఉన్నాయనుకోండి, గాబ్రియల్ సాల్మన్ అంటే ముద్ర వేసేసినాడు, ఇది క్రిస్టియన్ అనమాట, ఇంకంతే. కానీ కొంతమంది పేర్లు అటు కాదు ఇటు కాదు అన్నట్టుంటాయి. అంటే పేర్లు మార్చుకొని చెప్పండి. అతను పేరు మారవలసిన పని ఏమీ లేదు, మనిషి మారాలి. పేరు మారేంత మాత్రాన
వాళ్ళు క్రైస్తవులు. కొంతమంది మార్చుకుంటారు బ్యాప్టిజం పొందిన తర్వాత, కొంతమంది మార్చుకోరు. తప్పేమీ లేదు. ఇట్ ఈస్ నాట్ ద చేంజ్ ఆఫ్ ది నేమ్, ఇట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ది హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కొన్నిసార్లు. అందుకని మన పిల్లలకు కూడా ఇప్పుడు మొదటి తరం క్రైస్తవులుగా వచ్చిన తర్వాత పిల్లలకి క్రిస్టియన్ నేమ్స్ పెట్టడం కూడా చాలా మంచిది. కొన్ని పేర్లు అటు కాదు ఇటు, ఆనంద్ అనే పేరు పెడతాడు. అది హిందువులు పెట్టుకుంటారు, క్రిస్టియన్లు పెట్టుకుంటారు కదా. ఆనంద్ ఇది భలే ప్రొటెక్షన్ ఇస్తుంది, చక్కగా తప్పించుకోవచ్చు అనమాట. అంటే అలా పేరు పెట్టుకున్న వాళ్ళు అందరూ తప్పని నేనేమీ అనడం లేదు. యోసేపు అని పేరు పెట్టేసుకున్నంత నిజమైన యోసేపు అయిపోతారని కూడా అనడం లేదు. అవకాశం ఉన్నప్పుడు క్రైస్తవ పేర్లు పెట్టుకోవడం తప్పేమీ లేదు, పేర్లు పెట్టుకోవడం తప్పేమీ. అలాగే పెట్టుకున్న వాళ్ళందరూ భక్తులేమీ అయిపోయారు, పెట్టుకోలేనంత మాత్రాన వాళ్ళందరూ అవిశ్వాసులేమీ కాదు, అదేమీ కాదు అంటే అంటున్నాను. అందుకని ఉప్పు అందరికీ అందుబాటులో ఉండదు, బహిరంగం. ఇట్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి. దాంట్లో సీక్రెసీ ఏమీ లేదు. బైబిల్ చర్చికి బహిరంగంగానే పట్టుకొని వస్తాం. సరే బ్యాగులు ఉంటే పట్టుకోవడం, బ్యాగుల్లో పెట్టుకోవడం తప్పేమీ కాదు. అందుకని దేర్ ఈజ్ నో సీక్రెట్ క్రిస్టియానిటీ ఇన్ క్రిస్టియానిటీ. దేర్ ఈజ్ ఓన్లీ వన్ క్రిస్టియన్, దట్ ఈజ్ ఓపెన్ క్రిస్టియానిటీ. అయితే కొన్నిసార్లు సర్టిఫికెట్లో కూడా మనం క్రిస్టియన్గా ఉండవలసిన అవసరత ఉంటుంది. మా ఇంట్లో మా పేరెంట్స్ మమ్మల్ని సర్టిఫికెట్లో కూడా క్రిస్టియన్గానే పెట్టారు. అయితే ఇది కొంచెం కాంట్రవర్సీ. ఈ విషయంలో కూడా మీలో కొంతమంది ఆలోచన చేయాలి. కొన్ని తరాలు ఒక తరం అయిపోయిన తర్వాత కొన్నిసార్లు సర్టిఫికెట్లు మార్చుకోవడానికి కూడా అవకాశము ఉండదు. కానీ అవకాశం ఉంటే మార్చుకొని సర్టిఫికెట్లో కూడా క్రిస్టియన్గా ఉండడం చాలామంది. నేను సర్టిఫికెట్లో కూడా క్రిస్టియనే, మా పిల్లలందరూ సర్టిఫికెట్లో కూడా క్రిస్టియనే. దానివల్ల కొన్ని గవర్నమెంట్ జాబ్స్ పోయి ఉంటాయి. కానీ అక్కడ కూడా మనం క్రిస్టియన్గా చలామణి అవ్వాలి. కానీ అది మార్చుకోవడం అంత సులువేమీ కాదు. సర్టిఫికెట్లో క్రిస్టియన్ లేకుండా మనం కొంతసార్లు మళ్ళీ క్రిస్టియన్గా అలా అవ్వాలంటే ఈ ఎంఆర్ఓలు, ఈ గెజెట్ అంటారు, గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అంటారు, ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ మీ పిల్లలు చదువుతున్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు, మీ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి వాళ్ళు క్రిస్టియన్ అని రాసేయండి. సో 10th క్లాస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి సమస్య ఉండదు. కానీ 10th అయిపోయిన, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ మార్చలేరు. అందుకే దాన్ని అలా వదిలేసేయండి. మార్చడం అంత సులువేమీ కాదు, చాలా కష్టం. లేదు ఒకసారి జాబ్లోకి వచ్చేసిన తర్వాత సరే ఈ సర్టిఫికెట్ నేను ప్రమోషన్లకు వాడను, నేను క్రిస్టియన్గానే ఉంటాను అని హైయర్ అథారిటీస్ చెప్పేస్తే పర్లేదు. అది కూడా అంత సులువేం కాదు. సో మా తల్లిదండ్రులు మా నాన్న విపరీతమైన స్ట్రిక్ట్ కాబట్టి చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ అని రాసేసాడు, అంతే. ఇక మేము మార్చుకునే అవకాశమే లేదు. అందుకని మార్చుకునే అవకాశం లేనప్పుడు మనమేమీ చేయలేం. కానీ మార్చుకునే అవకాశం ఉంటుంది. 5వ తరగతో 6వ తరగతో 7వ తరగతో ఏదైనా 10thలోనే మారాలి. 10th సర్టిఫికెటే లైఫ్ అంతా కంటిన్యూ అవుతుంది. అందుకని ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ అంటాం, మొదటి తరము క్రైస్తవులు. మీ పిల్లలు ఇంకా 10వ తరగతి రాకపోతే 10వ తరగతిలోనే క్రిస్టియన్గా ఉండడానికి మీరు రాయండి. ఒకసారి 10 దాటిపోయిన తర్వాత మీరు రాయడం చాలా కష్టం, మార్చుకోవడం చాలా కష్టం. దీని గురించి కూడా ఆలోచన చెయ్యాలి. నా గురించి మీకు చెప్పాను, అందుకని దీని గురించి కూడా ఆలోచన చేయాలి. అందుకని ఇది ఉప్పు, ఇది అందరికీ అవైలబుల్, అందరికీ అందుబాటులో ఉండేది. దీంట్లో రహస్యమేమీ లేదు, అంత పబ్లిక్. క్రిస్టియన్ లైఫ్ అంతా పబ్లికే. దీంట్లో వాళ్ళు క్రిస్టియన్స్ అంతే అన్నట్టుగానే మనము ఉండాలి. రెండవది, అందుకని ఉప్పు అందుబాటులో ఉంటుంది. అంతకుముందు మరొకటి చెప్పాను, ఉప్పు కొంచెమే వాడతాం కానీ ఎక్కువ ప్రభావము చూపిస్తుంది. ఇంత కూరలోకైనా 1-2 స్పూన్లే ఉప్పు వాడతాం కదా. ఇంత కూరలోకి 1-2 స్పూన్లే ఉప్పు వాడతాం. కూర ఎంత పరిమాణంలో ఉందా అంత ఉప్పు ఎక్కడైనా వాడతామా? 10 కేజీలు 10 కేజీలు బంగాళదుంపల కూర ఉండేమనుకోండి, దానికి ఎన్ని కేజీలు ఉప్పు వేస్తాం? 10 కేజీలు బంగాళదుంప కూరకి కనీసం 1/4 కేజీ ఉప్పు వేస్తామా? వేయం. 3-4 స్పూన్లు వేస్తాం. అంటే ఉప్పు కొంచెమైనా
ఎక్కువ ప్రభావము చూపుతుంది. చాలా జాగ్రత్తగానండి. మొట్టమొదటి ఉప్పు అందుబాటులో ఉంటుంది. 2 ఉప్పు కొంచెమైనా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. భారతదేశానికి మార్చడానికి 100 కోట్లు క్రైస్తవులు అవసరం లేదు, ఒకడు చాలు మార్చడానికి. ఉప్పు కొంచెమైనా కూరంతటికి రుచిని ఇస్తుంది. అందుకని ఉప్పు క్వాంటిటీ దాని క్వాలిటీ చాలా ముఖ్యమైనది. ఆ కూర అంతా 10 కేజీలు కర్రీ అంతా కూడా రుచిగా రావాలంటే మహా అయితే ఒక 5-6 స్పూన్లు ఉప్పు వేస్తారు, సరిపోతుంది 10 కేజీల కూరకి. ఒక రాష్ట్రాన్ని మార్చడానికి, ఒక పట్టణాన్ని మార్చడానికి, ఒక దేశాన్ని మార్చడానికి ఉప్పు లాంటి క్రైస్తవులు ఎంతమంది కావాలి? కొంచెం మంది అయినా చాలు, కొంచెం మంది అయినా చాలు, కొంచెమైనా చాలు, కొంచెమైనా చాలు. 1992లో నేను స్టూడెంట్స్ మధ్య మినిస్ట్రీ చేసేవాడిని. చర్చ్ స్టార్ట్ చేశాను, చెప్పాను కదా, విష్ణు కాలేజ్ ఎదురుగా చర్చ్ నేనే స్టార్ట్ చేశాను. 1992 దరిదాపు 150కి పైగా కేవలం స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. లోపల కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే బయట నిలబడి కిటికీల్లోంచి వాక్యం వినేవాళ్ళు. ఆ రోజుల్లో ఉద్యమం అలాగుండేది. 92లో మీలో కొంతమంది పుట్టి ఉండకపోవచ్చు. దాదాపు 7 years ఆ చర్చ్ కండక్ట్ చేశాను. దాంట్లో కొంతమందికి బ్యాప్టిజాలు కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది మంచి విశ్వాసులుగానే ఉన్నారు, దేవుణ్ణి బట్టి. అయితే కొంతమంది ఎలా ఉన్నారో ఏంటో కూడా నాకు తెలియదు. 92 అంటే ఎన్ని సంవత్సరాల క్రితమో చూడండి. 22 years 32 years చూడండి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. అక్కడ మీటింగ్ పెడితే, క్రిస్మస్ మీటింగ్ పెడితే 1500-2000 మంది స్టూడెంట్స్ వచ్చేవారు. మాస్ గ్యాదరింగ్ అనమాట. నేను ఆ కాలేజీ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చాము మేమిద్దరము. ఆ కాలేజీలో ఈ రోజు వరకు ఒక్క క్రిస్మస్ కూడా జరగలేదు. ఆ కాలేజీ విష్ణు కాలేజీ 1997 అక్టోబర్లో స్టార్ట్ చేశారు. మేము స్టార్టింగ్ టీచర్స్. ఆ కాలేజీ మూల స్తంభాలు మేమిద్దరం, ఇంకొక 2 ఉండేవాళ్ళు. 97లో స్థాపించారు. ఇప్పుడు 2024 అంటే ఆ కాలేజీ విష్ణు క్యాంపస్ మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసు. లేదా 3-4 సార్లు కాలేజీ వాళ్ళు డబ్బులతోనే మెగా క్రిస్మస్లు కండక్ట్ చేసారు. అంటే మెగా క్రిస్మస్ అనేది ఏదో అని కాదు, వాక్యం స్టూడెంట్స్కి సువార్త చెప్పాలి, అదొక పండగే. వాళ్ళ డబ్బులతోనే అక్కడ క్రిస్మస్. అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాము రిజైన్ చేసి. ఈ రోజు వరకు క్యాంపస్లో క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే పూర్తిగా ఆ రోజుల్లో అంత ధైర్యం పౌరుషం ఉండదు, నన్ను ఎవడు ఫేస్ చేసేవాడే కాదే. చాలామంది క్రిస్టియన్ ఫ్యాకల్టీ ఉన్నారు ఈరోజు. ధైర్యం ఎవరికి లేదు, పిరికోళ్ళు. వాళ్ళ జాబు వాళ్ళ జీతము వస్తే చాలు, పిరికోళ్ళ కింద ఉండిపోయారు. అప్పుడు మాతో చేసిన వాళ్ళు ఇప్పటికీ కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఆ ధైర్యం లేదు. కొంచెం చాలు, ప్రభావం చూపిస్తుంది. ఒక మాట చూడండి, మనం భయపడుతూ ఉంటే భయపెట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఈ మాట అర్థమైందా? భయపడుతూ ఉంటే భయపెట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. భయపడడం మానేసి ధైర్యంగా ఉంటే భయపెట్టేవాళ్ళు కొన్ని రోజులు భయపెట్టి వీళ్ళు తెగేటట్లు లేడని వదిలేసి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? భయపడుతూ ఉన్నంతకాలం భయపడుతూనే ఉంటాడు అపవాది. భయపడుతూ ఉన్నంతకాలం సమాజం మనల్ని భయపెడుతూనే ఉంటుంది. మనం ధైర్యంగా ఉంటే కొంతకాలం భయపడతారు, వీళ్ళేదో లొంగేటట్టు లేదని వాళ్ళే వదిలేసి పోతారు. పెరికి వారు పరలోక రాజ్యములో ప్రవేశించురు. నెంబర్ 1 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పిరికి వాళ్ళని నేనే అనడం లేదు. ప్రభువు కొరకు ధైర్యం. కొంచెం ఉప్పు చాలు, కూరంతా రుచి చేస్తారు. భారతదేశం మారడానికి ఎంతమంది భక్తులు కావాలి? ఒక బ్రదర్ బక్సింగ్ గారు, దేశంలో ఇంత సత్యమైన సంఘాలు, భారతదేశంలో విదేశాల్లో 30,000 40,000 సంఘాలు, ఇవి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అలాగే చాలామంది భక్తులు భారతదేశంలో. ఒక డానియల్ గారని LEF సంస్థాపకులు, ఒక డానియల్ గారు, ఒక జాషువా డానియల్ గారు, వాళ్ళు చాలా మంచి ఉద్యమం, ఆ రోజుల్లో మంచి ఉద్యమం తీసుకుని వచ్చారు దేశాన్ని. ఒక విలియం కేరీ ఒక ఉప్పుగా ఉన్నాడు కలకటాలో. ఒక విలియం కేరీ దేశంలోనే ఎంతో సంస్కరణ తీసుకుని వచ్చాడు.
ఎంతోమంది భారతదేశం మారిపోవడానికి ఎంతమంది పాస్టర్లు కావాలి, ఎన్ని సంఘాలు కావాలి? అవసరం లేదు. అసలు ఈ ఊరంతా మారిపోవడానికి ఒక మంచి సేవ కూడా ఉంటే చాలు. ఎంతమంది కూడా అవసరం లేదు. ఒక మంచి చర్చి ఈ ఊర్లో ఉంటే చాలు. ఇది ఉప్పు కొంచెమైనా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు ఎంత వేసేయడం వల్ల ఉపయోగం ఏందు? అది నిస్సారం అయిపోయింది, ఎంత వేయాలి మనం. చూడండి, కొన్నిసార్లు కారం వేస్తాం, రంగు ఉంటుంది కానీ దానికి హాట్నెస్ ఉండదు. మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కారాలకి కారం రంగు కనబడుతుంది, కానీ కారంలో కారం ఉండదు. అమ్మో ఇంత ఎర్రగా కనబడుతుంది, అది తింటే పెద్దగా కారం ఏమీ ఉండదు. అదే గుంటూరు కారం వేయండి, ఎంత వేసినా సరే నాలుగు కాలిపోద్ది. కొన్నిసార్లు ఎంతమంది క్రైస్తవులు ఏమీ ఉపయోగం లేదు, కానీ కొన్నిసార్లు ఒకళ్ళిద్దరు క్రైస్తవులే ఆ ఊరిని మార్చిన వాళ్ళు ఉన్నారు, ఆ పట్టణాన్ని మార్చిన వాళ్ళు ఉన్నారు, ఆ దేశాన్ని మార్చిన వాళ్ళు ఉన్నారు. లేరా? ఇంతకుముందు చెప్పాను మీకు, జాన్ నాక్స్ అని. స్కాట్లాండ్ దేశాన్ని ఒక వ్యక్తి మార్చాడు. ఒక దేశాన్ని ఒక వ్యక్తి మార్చగలిగాడు. అందుకని ఉప్పు ఎంత వేసుకోవాల్సిన పర్లేదు, ఉప్పు కొంచెమైనా దాని ప్రభావము ఉంటుంది. భారతదేశంలో అవసరానికి మించి ఎక్కువ సంఘాలు ఉన్నాయి, అవసరానికి మించి ఎక్కువ సేవకులు ఉన్నారు. అంతమంది అవసరం లేదు. ఒక జాన్ లాక్స్ లాంటి వాళ్ళు, ఒక విలియం కేరీ లాంటి వాళ్ళు, ఒక హెన్రీ మార్టిన్ లాంటి వాళ్ళు, ఒక బక్సింగర్ లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరు ఉంటే చాలు తరానికి, చాలు. మనం ఎందుకు అలా ఉండకూడదు? ఉప్పు అందుబాటులో ఉంటుంది. రెండవది, ఉప్పు ఎప్పుడు కొంచెమే ఉంటుంది, చాలు పదార్థం అంతటికి రుచిని ఇస్తారు. మూడవది మనం చూస్తాము, ఉప్పు చొచ్చుకుపోయే లక్షణం ఉంటుంది, పెనట్రేటింగ్ పవర్ అంటాం. ఉప్పుకి చొచ్చుకుపోయే శక్తి ఉంటుంది. ఆ కూరలోనో ఆ పదార్థములోనూ ఉప్పు వేస్తాము, ఒక్కసారి కలిపితే ఏమవుతుంది? ఉప్పు ఆ పదార్థంలో ప్రతి భాగానికి చొచ్చుకుపోద్ది. ఒక కేజీ మటన్లో కానీ, ఒక కేజీ చికెన్లో కానీ రెండు స్పూన్స్ అవసరమైతే ఉప్పు వేసామనుకోండి, ప్రతి ముక్కకి ఉప్పు పడుతుందా లేదా? చొచ్చుకుపోయే స్వభావం ఉంటుంది. ఉప్పు హ్యాస్ గాట్ పెనట్రేటింగ్ పవర్. క్రైస్తవులు ఎవరంటే ఉప్పు చొచ్చుకుపోయేవారని, మనం చొచ్చైపోయేవారం కాదు, చొచ్చుకుపోయేవారు. నాకెందుకు లేదు, నేను సేఫ్ జోన్లో ఉంటాను. ఉప్పు చొచ్చుకుపోయేది. మనం చొచ్చుకొని పోగలమా? క్రైస్తవులుగా చొచ్చుకొని పోగలం అవసరమైతే. అలాగని హిందూ గుడుల దగ్గర, మసీదుల దగ్గర చొచ్చుకొని వెళ్ళిపోయి సువార్త ప్రకటన చేయమని చెప్పడం లేదు. ఉప్పు చొచ్చుకొని పోయే పెనట్రేటింగ్ పవర్ ఉంటుంది. అంత కేజీ చికెన్కైనా కొంచెం ఉప్పేసి బాగా తిప్పితే ప్రతి ముక్క లోపలికి కూడా వెళ్ళిపోద్ది, చొచ్చుకొని పోద్ది. క్రైస్తవుడు చొచ్చుకొని పోయేవాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని ఆ సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు యందు చెదిరిపోయారంటే అర్థం ఏంటంటే చొచ్చుకుపోయారు అనమాట. యెరూషలేములో హింసలు వచ్చినాయి అంటే తాడేపల్లిగూడెంలో హింసలు వచ్చినాయి. అమ్మో ఇక్కడ ఉండలేము, ఎక్కడికి వెళ్ళిపోదాం? ఏలూరు వెళ్ళిపోదాం, గుంటూరు వెళ్ళిపోదాం, విశాఖపట్నం వెళ్ళిపోదాం అంటే చెదిరిపోయిన వాళ్ళు అక్కడ ఏం చేశారు? మళ్ళీ సువార్త ప్రకటన చేసి సంఘాల్ని స్థాపించారు. చొచ్చుకుపోయేవాళ్ళు, వాళ్ళు చెదిరిపోయి చొచ్చుకుపోయారు. ఇక్కడ హింసలు వస్తున్నాయని వేరే దగ్గరికి వెళ్ళి మౌనంగా లేరు. ఇక్కడ హింసలు వస్తున్నాయని వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పి అక్కడ సంఘాలు స్థాపించారు. క్రైస్తవులు ఎవరంటే చొచ్చుకుని వెళ్ళేవాళ్ళు. మరి అందరితో గొడవమని చెప్పడం లేదు, డిబేట్లు పెట్టుకోమని చెప్పడం లేదు, కానీ అవసరమైతే ఏ స్థలానికైనా వెళ్ళగలిగారు. చొచ్చుకుని పోయేవాళ్ళు. పెనట్రేటింగ్ పీపుల్ ఆర్ ద క్రిస్టియన్స్. ఉప్పు చొచ్చుకొని పోయేది. ఆ కూరలో కొంచెం వేసి గరిటెలతో 2 సార్లు తిప్పి ఆ కూరను రుచి చూస్తే మొత్తం కూర అంతటికి ఏమైపోయింది? ఇప్పుడు ఉప్పు పట్టేసింది. ఉప్పు చొచ్చుకొని పోయేది. క్రైస్తవులుగా మనము లోకములో ప్రభువు కొరకు చొచ్చుకొని పోయేవారిగా ఉండాలి. మరొక మాట ఇక్కడ చెప్తున్నాను, మళ్ళీ భయపడేవారిగా ఉండకూడదు.
చొచ్చుకొని పోయేవాళ్ళు. వాళ్ళు యూదయ, సమరయ, మిగతా ప్రాంతాలకి చెదిరిపోయి అక్కడ రహస్యంగా లేరు. చెదిరిపోయిన వాళ్ళు, యెరూషలేములో హింసలు వచ్చినాయని మిగతా ప్రాంతాలకి చెదిరిపోయిన వాళ్ళు అక్కడ సువార్త ప్రకటన చేసి అక్కడ సంఘాలు స్థాపించారు. అక్కడ ఏమీ కాముగా మౌనంగా ఉండిపోలేదు. అందుకని క్రైస్తవులుగా మనం ఉప్పు అంటే చొచ్చుకొని పోవాలి. ఏదో ఒక అవకాశాన్ని వెతకాలి యేసు ప్రభుని గురించి చెప్పడానికి. ఏదో ఒక అవకాశాన్ని వెతకాలి యేసు ప్రభుని గురించి చెప్పడానికి. క్రిస్టియన్స్ ఆర్ పెనట్రేటింగ్ పీపుల్. కొంతమంది ఉంటారు రైల్వే స్టేషన్స్లో, విజయవాడ కానీ హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కానీ చిన్న పిలక వేసుకొని ఉంటారు, వైట్ డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అంటే నిస్సాన్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు. దాంట్లో అమెరికన్స్ ఉంటారు, ఫారినర్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చాలాసార్లు చూశాను ఇస్కాన్ వాళ్ళు. చాలా దాంట్లో ఐఐటి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా క్వాలిఫైడ్. చిన్న పిల్లకు ఉంటుంది, చాలా సాదా సీదా డ్రెస్ వేసుకుంటారు, చేతిలో ఇన్ని బుక్స్ పెట్టుకుంటారు, ఆ హైందవ మతానికి సంబంధించి. దగ్గరికి వస్తారు, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటారు. ఎస్ అండి. కెన్ యూ స్పెండ్ సమ్ టైం అంటారు, ఒక 2 నిమిషాలు నాతో గడపగలరా అంటారు. ఓకే అంటే వెంటనే ధారాళంగా మాట్లాడతారు. వాళ్ళ మత గ్రంథాలు, హిందూ మత గ్రంథాల గురించి చెప్తారు. చెప్తూ దీని ఏమైనా మీరు కొనగలరా, ఉచితంగా ఇవ్వరు, దీని ఏమైనా కొనగలరా, దీని కాస్ట్ 500, 600. కొంతమంది కొంటారు, కొంతమంది సారీ కొనలేమంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఎక్కువ పెద్ద పెద్ద సిటీస్లో ఉంటారు. అలాగూ ఒక రైల్వే స్టేషన్లో కొన్ని బైబిళ్ళు పట్టుకొని, కరపత్రికలు పట్టుకొని ఎవరి దగ్గర ఈయనకి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్, యేసు ప్రభుని గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను, విల్ యూ గివ్ టైం ఫర్ మీ, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తారా అంటే యేసు ప్రభు లేడు, యేసు లేడు, గీసి అని కొంతమంది అంటారు. కొంతమంది ఓకే అని అన్నప్పుడు చెప్పగలమా. కొంతమంది చిరాకు పడతారు, కొంతమంది ఓకే అని అంటారు. ఈ అవకాశాలు మనం ఏం చేయగలమా? ఉప్పు చొచ్చుకుని పోయే లక్షణం ఉంది. మీరు సికింద్రాబాద్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో చూడండి, ఈ పిలకలు వేసుకొని చాలా హైలీ క్వాలిఫైడ్ అమెరికన్స్, బ్రిటిష్ వాళ్ళు, వైట్ పీపుల్ కూడా చాలామంది ఉంటారు. ఏ సిగ్గుపడరు, ధైర్యంగా చేతిలో పెద్ద పెద్ద పుస్తకాలు ఒక 5-6 పట్టుకుంటారు, అలాగ ప్లాట్ఫామ్ తిరుగుతూ ఉంటారు. ఆ ప్లాట్ఫామ్ మీద ఇస్కాన్ వాళ్ళ షాప్ కూడా ఉంటుంది. ఏది ఫ్రీగా ఇవ్వరు, తప్పనిసరిగా కొనుక్కోవలసిందే. ఎందుకంటే ఫ్రీగా ఇస్తే విలువ ఉండదని వాళ్ళకి తెలుసు. ఉప్పు చొచ్చుకొని పోయే లక్షణము కలిగింది. తర్వాత ఉప్పు మనం చూసినట్లయితే శుద్ధి చేసే లక్షణము కలిగింది. ప్యూరిఫైయింగ్ ఎబిలిటీ అంటాం. ఉప్పు శుద్ధి చేస్తుంది. చూడండి, ఇందాక మనం చూసాం 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19, 20, 21లో చూసాం. నిస్సారమైన భూమి సారవంతమైంది, ఆ నీళ్లుని ప్రవక్త శుద్ధి చేశాడు. ఉప్పు శుద్ధి చేస్తాడు కదా. కొన్నిసార్లు చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ కళ్ళుప్పేసి ఆ డేక్షాలో తిప్పుతాం. ఎందుకంటే ఆ చేపలకి ఉన్న పొలుసు వాసన పోవాలని. కొన్నిసార్లు పసుపు వేసి శుభ్రం చేస్తాం. ఉప్పు శుద్ధి చేసే లక్షణము కలిగింది, ప్యూరిఫైయింగ్ కెపాసిటీ. ఉప్పు శుద్ధి చేసేది. మీరు లోకమునకు ఉప్పు అన్నాడు అంటే మనం ఎవరివి? శుద్ధి చేసే లక్షణం మనం కలిగి ఉండాలి. మనం ఉన్న చోట అపవిత్రత ఉండకూడదు. ఒక మాట చెప్తాను, మనం ఉన్న దగ్గర ఎవరైనా బూతులు మాట్లాడుతున్నారా? భయపడాలి. అమ్మో వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళ దగ్గర బూతులు మాట్లాడకూడదు, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళ దగ్గర బూతులు మాట్లాడకూడదు, వీడు దేవుని తెలుసుకున్నాడు, వీళ్ళ దగ్గర ఏవో కథలు స్టోరీలు మాట్లాడకూడదు,
సినిమా ముచ్చట్లు మాట్లాడకూడదు అని అవతల వ్యక్తి గుర్తించేలాగా మనం ఉప్పుగా ఉండాలి. మన దగ్గర వాడు బూతులు మాట్లాడేస్తున్నాడు, మన దగ్గర సినిమా స్టోరీలు అన్నీ చెప్తున్నాడు అంటే మన మార్పు వాడు గుర్తించలేదు, ఇంకా మనల్ని వాళ్ళలాగానే మనల్ని కూడా ఎంచుతున్నాడు. కాబట్టి ఆ పాత పద్ధతులన్నీ మన దగ్గర వాడుతున్నాడు. ఒక్కసారి మనం ఇవి నాకు నచ్చదు, నాకు ఇవి ఇష్టం ఉండదు అని చెప్తే ఇంకోసారి మన దగ్గర అపవిత్రమైన మాటలు బూతులు మాట్లాడడం. ఉప్పు శుద్ధి చేసేది, అది ఉన్న దగ్గర శుద్ధి జరుగుతుంది. ఒక మాట అర్థం చేసుకోండి, క్రైస్తవులు హుందాగా ఉండాలి. క్రైస్తవులు ఎక్కడ చిల్లరగా ఉండకూడదు, చాలా డిగ్నిటీ ఉండాలి. ఇలా డిగ్నిటీ అంటే సూటు బూట్లు వేసుకోమని కాదు, మన ప్రవర్తనలో డిగ్నిటీ ఉండాలి. మన క్యారెక్టర్, మన ప్రవర్తనకి కొంత పవర్ ఉంటుంది. అమ్మో ఈయన దగ్గరికి వెళ్ళి ఇవి మాట్లాడకూడదు, అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాటలు మాట్లాడకూడదు. ఏదో తెలియని మనం అంటే గౌరవంతో కూడిన భయం అవతల వ్యక్తికి వస్తుంది. అదే పవర్ ఆఫ్ క్యారెక్టర్ అంట. ఉప్పుగా ఉంటే మన దగ్గర కొన్ని సోదు కబుర్లు ప్రజలు మాట్లాడలేరు, మన దగ్గర కొన్ని కథలు వాళ్ళు చెప్పలేరు, మన దగ్గర లోకస్తులు మాట్లాడుకున్నట్టుగా కొన్ని మాట్లాడలేరు. ఎందుకంటే ఉప్పుకి శుద్ధి చేసే శక్తి ఉంది, అక్కడ అపవిత్రత ఉండదు. చాలాసార్లు హెలెన్ గురించి చెప్పాను. స్కాట్లాండ్ దేశంలో హెలెన్ అనే అమ్మాయి ఉండేది. ఆమె రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కుర్రవాళ్ళు కానీ వృద్ధులు కానీ ఆ అమ్మాయిని వెళ్ళిపోని తర్వాత మాట్లాడుకుందామని ఆ అమ్మాయి వెళ్ళిపోయే వరకు వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేవాళ్ళం. ఆ హెలెన్ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడరా, ఆ అమ్మాయి వెళ్తుంది ఎందుకులే, ఆ అమ్మాయి నీతిమంతురాలు అని ఆగిపోయేవాళ్ళు. అంటే మనం వెళ్తున్నప్పుడు అలాగ ఆగిపోయే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఆ ప్రభావం హెలెన్ కొడతాదా తిడతాదా? లేదు, ఏదో ఆమె జీవితంలో ప్రభావము. ఆమె వెళ్తున్నప్పుడు ఎందుకులే ఆ అమ్మాయిని వెళ్ళిపోని తర్వాత మన ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. ఉప్పు శుద్ధి చేసే లక్షణం కలిగి, అది మన క్యారెక్టర్ ద్వారా వస్తుంది, మన డిగ్నిటీ ద్వారా. క్రైస్తవుడు డిగ్నిఫైడ్ పర్సన్ అంటే వస్త్రధారణలో కాదు, ప్రవర్తనలు. మనం ఇప్పుడు చిల్లరగా ఉండకూడదు. అందుకని ఉప్పు ఏంటి? మొట్టమొదటిది అందరికీ అందుబాటులో ఉంటుంది. రెండవది ఉప్పు కొంచెమైనా ఎక్కువ ప్రభావము చూపిస్తుంది. మూడవది ఉప్పు అది చొచ్చుకొని పోయే లక్షణం కలిగి ఉంటుంది. నాలుగవది ఉప్పు అది శుద్ధి చేసే లక్షణం కలిగి ఉంటుంది. చాలా వచనాలు ఉన్నాయి, నేను చెప్పడం లేదు. ఉప్పు సంతోషపెట్టే లక్షణం కలిగి ఉంటుంది కదా. ఒక కూరలో సరైన మోతాదులు ఉప్పు ఉంటే బాగా తింటాం, తక్కువైనా తినలేము, ఎక్కువైనా తినలేము. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 45వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 45వ వచనము. 9:45. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమును ఉప్పు జల్లేసాడు. ఈ న్యాయాధిపతి ఉప్పు సరైన పాళల్లో ఉంటే అది అందరికీ ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇట్ హెస్ గోట్ ఎ ప్లీజింగ్ నేచర్. ఆ పదార్థం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొన్నిసార్లు బహుశా నేను అయిండొచ్చు, మనం అయిండొచ్చు, అబ్బో ఈయన టచ్ చేస్తే చిరాకు మనుషులు, బాబు ఈయన టచ్ చేయొద్దని ఎవరైనా ఉన్నారా? లేదు, ఈయన చక్కగా ఈయనతో మాట్లాడడం, మనతో మాట్లాడడానికి ప్రజలు ఇష్టపడాలి, చక్కగా చాలా ప్లీజింగ్గా ఉంటారు, చక్కగా గౌరవంగా ఉంటారు, చక్కగా వీళ్ళు మాట్లాడతారు. అలాగుంటామా? లేకపోతే ఉప్పు ఎక్కువైపోయినట్టుగా చిచి తూ అని ఊసేసేటట్టుగా ఉంటామా? ఉప్పు తక్కువైపోయినట్టుగా చిచి రుచి లేదు అన్నట్టుగా ఉంటామా? ఉప్పు సరైన పాలల్లో ఉంటే రుచి ఇస్తుంది. మన ప్రవర్తన సరైన పాలలో ఉంటే సమాజానికి మనము ప్లీజింగ్గా ఉంటాం. అమ్మ వీళ్ళతో పెట్టుకోకూడదు, వీడి నోరులో నోరు పెట్టకూడదు, వీళ్ళని కదిలించుకోకూడదు
అని మన గురించి ఎవరైనా అనుకుంటున్నారంటే అర్థం ఏంటంటే మనము ప్లీజింగ్గా లేము, సరైన పాలల్లో మనము లేము. సరైన పాలల్లో ఉండే ముఖ్యంగా క్రైస్తవులుగా మనం సరైన పాలల్లో ఉంటే అందరినీ సంతోషపెట్టమంటే ఇతరులు మనల్ని ఇష్టపడతారు. మనకు దూరంగా వెళ్ళిపోవడం, మనల్ని కదిలించుకోవడం, వాళ్ళకి బాధ అనుకోవడం, మనతో మాట్లాడడానికి వాళ్ళ అయిష్టం చూపించడం, ఇతరులు ఆ భావంతో ఉన్నారంటే మనతో వాళ్ళు స్నేహము చేయలేదు. స్నేహం లేకపోతే తర్వాత సహవాసమే ఉండదు. సహవాసానికి ముందు ఏముంటుంది? స్నేహం ద్వారానే మనం సహవాసంలోనికి ఒక వ్యక్తిని తీసుకున్నాం, యేసుప్రభుని తీసుకురాగలం. స్నేహం చేయకుండా ఒక వ్యక్తికి యేసుప్రభుని గురించి చెప్పలేం, సహవాసంలో తీసుకుని వాళ్ళు. ఉప్పు చాలా సంతృప్తికరంగా సంతోషం పెట్టేటట్టుగా ఉంటుంది సమపాళల్లో ఉండి. ఎక్కువైపోతే ఊసేస్తాము, తక్కువైతే కొంచెం కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం, రుచిగా లేదనుకుంటా. ఉప్పు సమపాళల్లో ఉంటుంది. మీరు లోకమునకు ఉప్పు. మనం ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. బ్యాలెన్స్డ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యము సమతుల్యతతో కూడింది. యేసుప్రభు సమతుల్యతతో కూడినవాడు. యేసుప్రభు ఎక్కడ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోలేదు. ఎక్స్ట్రీమ్స్ కంటే మీరు సన్యాసుల్లో కలిసిపోయాను అన్నాడు ఎప్పుడైనా? నన్ను వెంబడించే వాళ్ళందు సన్యాసులు, పెళ్లి చేసుకోవద్దు, కాషాయ వస్త్రం ధరించాలి, ఇక లోకానికి దూరం అయిపోవాలి, ఫ్రెండ్స్ ఉండకూడదు, స్నేహితులు ఉండకూడదు, ఇంకెవరో ఉండకూడదు, మీ బంధువుల దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళదు, ఇక్కడికి వెళ్ళదు, ఇక మీ చుట్టూ ఒక గోడ కట్టుకొని మీరు ఒక అరణ్యంలోనో ఎడారిలోకి వెళ్ళిపోయి ఇక నా నామస్మరణే చేయండి అని అన్నాడు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేదు ఆయన యేసు. ఆయన పాపుల మధ్య ఉన్నాడు కానీ పరిశుద్ధుడిగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, నేను అతి పరిశుద్ధుడిలాగా హిందూ స్నేహితుల దగ్గరికి వెళ్ళాం, హిందూ బంధువుల దగ్గరికి వెళ్ళాం, వెళ్ళకపోతే అడల మారుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళతో సహవాసం చేసామని కాదు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే ఏదో ప్రభుని గురించి ఎంతో కొంత చెప్పడం. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళొద్దు అంటే ఇక భూమి మీద ఉన్నదంతా వాళ్ళే కదా. యేసు ప్రభు ఆ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇదిగో మీ బోధకుడు పాపులతో కూడా ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. ఆ రోజున శాస్త్రులు పరిసయ్యులు ఆయన మీద నేరం మోపారు. అరే బాబు, ఆయన పాపులని రక్షించడానికి వచ్చాడు, ఆయన భోజనం పాపులతోనే చేస్తాడు. భోజనం చేసినంత మాత్రాన యేసు ప్రభు పాపి అవ్వలేదు. పాపులను రక్షించడానికి వచ్చాడు కాబట్టి పాపుల మధ్య ఉన్నాడు. మన బంధువులు ఉంటారు అన్యజనులు, వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉండాలా? వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్లకుండా ఉండాలా? అది మనం జ్ఞానంతో వ్యవహరిస్తాం. అది విగ్రహాలు ఏమైనా పెట్టిందండి, అందుకని వెళ్ళు మానేస్తే వాళ్ళకి రక్షణ సువార్త ఎవరు చెప్తారు? గోడలు కట్టుకోమని, మడి కట్టుకొని ఒక సన్యాసులుగా అయిపోమని యేసుప్రభు ఎక్కడే చెప్పలేదు. ఈ ఎక్స్ట్రీమ్ కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది క్రైస్తవులు ఇలాగ అయిపోయారు. యేసు ప్రభువే అలా అనుకోని ఉండంటే ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చేవాడే? ఈ భూమి మీదంతా పాపం, అపవిత్రత, అక్రమం, అన్యాయం. బాబోయ్, ఈ పరలోకము నుంచి ఈ భూమి మీదకి నేను వెళ్ళలేను అని యేసు ప్రభు పరలోకములోనే ఉండిపోయి ఉంటే భూమి మీద మనకు రక్షణ వచ్చేదా? ఆయన పరలోకం విడిచిపెట్టి పాపభూయిష్టమైన ప్రజల మధ్య ఉన్నాడు, పాపితో జీవించాడు, పాపులతో సహవాసం చేశాడు, పాపిని రక్షించడానికి కొరకు, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి కొరకు. కానీ ఆయన ఎక్కడ పాపి అవ్వలేదు. పాపం ఏమి అంటువ్యాధి కాదు, అర్థం చేసుకోండి. కళ్ళకలకలాగా పాపం అంటువ్యాధి కాదు. ఇట్ ఈజ్ నాట్ ఇన్ఫెక్షియస్. యేసు ప్రభుని చాలా సందర్భాల్లో శాస్త్రులు పరిసయ్యులు ఆయన వెంబడే ఉండి ఆయన చేసేవాడు. అందుకే నేను రోగులకి వైద్యుడిని, పాపులని పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. అర్థం ఏంటంటే నీతిమంతుడు ఒక్కడూ లేడని ఆయనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు? పాపులే. స్నేహితులను అర్థం చేసుకోండి. మీకు హైందవ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళని దూరం పెట్టమని అనడం లేదు. అయితే మనం జ్ఞానయుక్తంగా ఉండి ఎలాగూ వాళ్ళతో ఉండాలి, ఎంతవరకు ఉండాలి అని మనం చూసుకుంటూ స్నేహం చేసే సహవాసంలోనికి తీసుకున్నారు. మేము మీ పెళ్ళిళ్ళకి రాము,
మేమే ఇంటి గుమ్మం తక్కువ. ఏంటిది? ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగక ముందు నీ దగ్గరికి ఎవరూ రాకపోతే ఈరోజు నీ విశ్వాసిగా మనం మారేవాళ్ళమా? కాదు. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి నేను రానంటే జక్కయ్య రక్షించబడేవాడా? జక్కయ్య లంచగొండి, భయంకరమైన కరప్టెడ్ ఫెలో. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. మార్పు చెందిన తర్వాత వెళ్ళాడా? చెందక ముందే వెళ్ళాడా? చెందక ముందే వెళ్ళాడు. లంచగొండిగా జక్కయ్య ఉన్నప్పుడే యేసుప్రభు వెళ్ళాడు. యేసుప్రభు వెళ్ళబట్టి జక్కయ్య మారాడు. మనం మారిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. మనం ఎంత మారిపోయాం? మనం పాపుల మధ్య ఉంటాం. భారతదేశంలో హైందువుల మధ్య ఉంటాం. వాళ్ళని ద్వేషించొద్దు. వాళ్ళ విగ్రహారాధన మనం పాల్గొనం. అయితే వాళ్ళతో ఎందుకు స్నేహం చేస్తామంటే ఏదో ఒక రోజున యేసు ప్రభుని గురించి వాళ్ళకి చెప్పి రక్షణ అనుభవంలోనికి తీసుకురావాలంటే ఎంతో కొంత స్నేహము అవసరం. మనం తలుపులు వేసుకొని బంధించేసుకుంటే ఇక ఎవరు మన దగ్గరికి రాకపోతే నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించేవంటే ఒక రోజున 0 అని చెప్పవలసి వస్తుంది. 0 అని చెప్పవలసి వస్తుంది. ఇది అందరి బాధ్యత. పాపుల మధ్య ఉంటాం, కానీ పాపుల కొరకు ఆయన వచ్చాడు. అందుకని ఉప్పు ఉండేది ఏమిటంటే అది ప్లీజింగ్ ఎబిలిటీ. ఉప్పులాగా మనం ఉంటాం. చివరిగా మరొక మాట చెప్తాను చూడండి. ఉప్పు భద్రపరిచే లక్షణం కలిగి ఉంది. ప్రిజర్వింగ్ ఎబిలిటీ అంటాం. అంతే కదా, పచ్చళ్ళలో అది వేస్తాం కదా ఉప్పు. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం చూస్తే మనందరికీ తెలిసిన మాటే. 14:34 నీతి జనములు ఘనతకెక్కుడు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చు. నీతి ఘనతకు కారణము, పాపము అవమానానికి కారణం. ఇప్పుడు మనం లోకానికి ఉప్పు. మనము దేనికి కారణం అవ్వాలి? నీతికి కారణం అవ్వాలి. ఉప్పు లేక నీతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భద్రత ఉంటుంది. ఘనతకు కారణం. మనము ఉప్పు వలె ఉండాలంటే మన ద్వారా సమాజం భద్రపరచబడాలి. మన ద్వారా. మీకు ఇంతకుముందు చెప్పాను, విలియం కేరీ సతీ సహగమనం గురించి పోరాటం చేశాడు. తెలుసు కదా, ఆ రోజుల్లో సతీ సహగమనం ఉండేది. భర్త చనిపోతే భార్య కూడా చితి మీద వెళ్ళి చనిపోవాలి, లేకపోతే బలవంతంగా తోసేస్తారు. భారతదేశంలో ఎంత భయంకరమైన దురాచారం ఉండేది. విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్, విలియం కేరీ గారి ద్వారా రాజా రామ్మోహన్ రాయ్ గారు, వీరి ద్వారా కొంతమంది సంస్కర్తలు ప్రేరేపించబడి సతీ సహగమనమును అనే దురాచారం ఈ రోజున భారతదేశంలో పూర్తిగా మాపడానికి గల కారణం ఏంటంటే ఆ దైవజనుడు విలియం కేరీ, ఆయన ద్వారా ప్రేరేపణ పొందిన రాజా రామ్మోహన్ రాయ్ గారు వీళ్ళు చేశారు. లేకపోతే ఈ రోజున భర్త చనిపోయిన స్త్రీలందరూ ఏమైపోయేవాళ్ళు? చితి మీద. భయంకరమైన దురాచారం, ప్రపంచంలో లేని దురాచారం భారతదేశంలో. ఎంత భయంకరమో భారతదేశంలో ఉండే దురాచారాలు. యేసు ప్రభుని నమ్ముకున్నవాళ్ళు ఈ దురాచారానికి వ్యతిరేకంగా ఆయన పని చేశారు. దాని నుంచి సమాజాన్ని కాపాడాడు కదా. సమాజం కాపాడబడింది. ఈ రోజున భర్తలు కోల్పోయిన యవనస్తులైనా సరే చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సమాజంలో వారికి భద్రత వచ్చింది. ఉప్పు ప్రిజర్వింగ్ ఎబిలిటీ, భద్రతను వస్తారు. చూడండి, క్రైస్తవులుగా మనము దురాచారాలు లేని సమాజం మనము ప్రయాసపడాలి, కానీ మనమే దురాచారంలోకి వెళ్ళకూడదు. దురాచారాలు లేని సమాజము క్రైస్తవుల ద్వారానే సాధ్యం. భారతదేశంలో క్రైస్తవుల ద్వారా సాధ్యం. దేవదాసీ వ్యవస్థ ఉండేది. హైందవ గుడుల దగ్గర అమ్మాయిలు ఇచ్చేసేవాళ్ళు. ఇక ఆ గుడి దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ అమ్మాయితో వ్యభిచారం ఫ్రీగా చేసేవాళ్ళు. ఎంత భయంకరమో భారత దురాచారాలు. అది చాలా వరకు పోయింది. లేదు, సతీ సహగమనం. ఇంకా బోళ్ళు దురాచారాలు ఉన్నాయి. కట్నం
దురాచారం. ఇవి దురాచారాలు ఉన్నాయి. ఈ దురాచారాలు ఈ సమాజాన్ని దురాచారాల నుంచి కాపాడవలసిన ఉప్పుగా ఉండే క్రైస్తవులు. మనమే దురాచారాలు చేస్తే ఇక ఉప్పుగా ఉండేది ఇంకెవరున్నారు? భారత సమాజాన్ని మార్చగలిగేది క్రైస్తవుడు ఒకడే ఈరోజు కూడా. భారత సమాజంలో దురాచారాలను మట్టు పెట్టేది ఒకడే, క్రైస్తవులు. మనము దురాచారాలను పాటించాం, మనము దురాచారాలకు వ్యతిరేకంగా మనం జీవిస్తాం. మంచి సమాజం మన దేశంలో స్థాపించబడాలంటే ఒక క్రైస్తవుడిగా మనము ప్రిజర్వింగ్ ఎబిలిటీ, ఆ భద్రపరిచే రీతిలో మనం ఉండగలమా? మనమే దురాచారాలను ప్రోత్సహించి, మనమే వాస్తుల్ని పాటించి, మనమే ముహూర్తాలను పాటించి, మనమే కట్న కానుకలను పాటించి, ఈ క్రైస్తవుల్లో మళ్ళీ ఏంటంటే స్నానాలంట. ఈ క్రైస్తవులోనంటే ఆడపడుచు కట్నమంట, లాగి తన్నేవాడు లేక లాగి తన్ని ఆడపడుచు కట్నమంట. వీళ్ళని గోదావరిలో మెడకి తిరుగుట్రాయి కలిపి ఆ గోదావరి కాలంలో పడేస్తే చచ్చి ఊరుకుంటారు. ఆడపడుచు కట్నాలు తీసుకునేవాళ్ళు ఉన్నారు. కట్నాలు బేరాలు ఫిక్స్ చేసే దౌర్భాగ్యపు సేవకుడు అనే దొంగలు ఉన్నారు. దురాచారాలు మన ద్వారా ఆపబడవలసిన మనమే దురాచారాల్ని ప్రోత్సహిస్తే ఇక భారతదేశ సమాజాన్ని మార్చేవాడు ఎవరు? మీరు లోకానికి ఉప్పు అంటే మనమే భారతదేశానికి ఉప్పు. మనమే భారతదేశానికి ఉప్పుగా లేకపోతే ఈ దురాచారాలు అరికట్టేవాళ్ళు ఎవరున్నారు? బోర్డులు పెట్టుకొని క్రైస్తవులు జీవిస్తున్నారు. దురాచారాలు అన్ని సంఘాల్లో ఉన్నాయి. ఇక దురాచారాలకు డినామినేషనే లేదు. అన్ని డినామినేషన్లో దురాచారాలు ఉన్నాయి. దీనికి కీ పర్సన్స్ ఎవరంటే పాస్టర్ అనేవాడే. పాస్టర్గా ఉంటున్న వాళ్ళు కొడుకులకి కట్నం తీసుకోకుండా ఒక పాస్టర్ ఉంటే, కూతుర్లకి కట్నం ఇవ్వకుండా పాస్టర్ చేస్తే ఆ సంఘము అమ్మ మా పాస్టర్ గారు అని పాటిస్తుంది. దురాచారాలు చూడండి, ఈ కట్నం గురించి చెప్తున్నాను. ఉన్నది ఏదైనా సరే, ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు, ఉన్నది ఏదైనా సరే ఇద్దరికే ఇస్తాను. కానీ కట్నం కింద అడిగితే రూపాయి కూడా ఇవ్వను. ఈరోజు చెప్పాను, ఇంకో రోజు కూడా చెప్తాను. ఎవరు నన్ను అడగరు కూడా, ధైర్యం చేసి ఎవరు అడగరు. పిల్లలకే తల్లిదండ్రులు పెడతారు. కానీ ఈ దురాచారాలు ఆపగలిగేది ఎవరంటే ఉప్పుగా మనం ఉంటే దురాచారాలు. మనకు ముహూర్తాలు లేవు, మనకు వాస్తులు లేవు. ఏదో ఆర్కిటెక్చర్ ఉంటుంది, మనకు వాస్తులు లేవు. అందుకని ఈ దురాచారాల్ని మనం ఒక క్రైస్తవుడిగా ఈ దురాచారం నేను ఆచరించను అన్నది మనము గుర్తించగలిగితే దురాచారాలు లేని సమాజం భారతదేశానికి వస్తుంది. ఉప్పు ప్రిజర్వింగ్ అంటే ఏంటి? కాపాడుతుంది. మనం మన సమాజాన్ని కాపాడాలి, మన సంఘాన్ని కాపాడాలి. ఈ సంఘానికి ఇప్పుడు సమాజం అంతా మనం ఏం చేయగలం, కానీ ఈ సంఘానికి వస్తున్న వాళ్ళు, నేను భవిష్యత్తులో నా పిల్లలకు కట్నం తీసుకోను, ఎవరైనా ఇస్తానంటే తీసుకుంటాం, కానీ రేటు పెట్టి మా పిల్లలకు పెళ్లి చేయను అనే నిర్ణయం మనం తీసుకుందామా? బల్ల దగ్గరికి వస్తున్నాం. వాళ్ళు ఏదైనా ఫ్రీగా ఇస్తే, మా అమ్మాయి తరపున మేము వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం, ఇచ్చుకోండి. కానీ ఇంటి ఇస్తేనే మా అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం, ఇది మేము ఎప్పుడూ చెయ్యము, బల్లో చేయొద్దాం. బల్లో చేయొద్దాం. ఇటువంటి దురాచారాలు, ముహూర్తాలు, ఈ వాస్తులు మేము ఎప్పుడు పట్టించుకోం, బల్లో చేయొద్దాం. ఇక సతీ సహగమనము ఇవేమీ లేవు కాబట్టి వాటి గురించి ఆలోచించవలసిన పని లేదు. మేము మా పిల్లలకి మేము ఉప్పుగా ఉంటాం, మేము భద్రపరిచే రీతిలో ఉంటాము. మేము దీన్ని ఉప్పుగా ఉంటూ సమాజానికి కూడా దీనికి మేము తీసుకుని వెళ్తాం. పెద్దలు, పిల్లలకి ఏమీ తెలియదు అనుకోండి, తల్లిదండ్రులుగా ఉంటున్న మనము ఒక నిర్ణయం తీసుకుంటే మనము ఉప్పుగా ఉంటాం. మన పిల్లలు భవిష్యత్తులో మా అమ్మ మా నాన్న మా కొరకు గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు, మా జీవితంలో ఏ దురాచారాలు మా తల్లిదండ్రులు పాటించలేదు, మేము పాటించాం. అలాగే ఒక కొత్త తరాన్ని మనము పుట్టించగలిగితే 2-3 తరాల్లో ఈ క్రైస్తవ్యం అద్భుతంగా ఉంటుందిగా.
నేను పాటించేస్తే తర్వాత నా పిల్లలు పాటిస్తారు, వాళ్ళు పాటిస్తే ఇక దీనికి అంతమేది? మీరు లోకానికి ఉప్పు అంటున్నాడు అంటే ఉప్పు అది భద్రతనిచ్చేది. రకరకాల సాంప్రదాయాలు, రకరకాల కట్టుబాట్లు, రకరకాల దురాచారాల గురించి నేను మాట్లాడిన వీటన్నిటి నుంచి మనము కాపాడబడాలి, మన సమాజం కాపాడబడాలి. యేసుప్రభు అంటున్నాడు మీరు లోకానికి ఉప్పు. భారతదేశానికి ఈరోజు కూడా ఉప్పు లాంటి విశ్వాసి ఉంటే భారతదేశం ఈరోజు కూడా మారుతుంది. నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతాను, భారత సమాజం ఎప్పుడూ తప్పు చేయలేదు, తప్పల్లా క్రైస్తవ సమాజమే చేస్తుంది. మనమే వాళ్ళని పోగొట్టుకుంటున్నాం. మనలోనే ఇన్ని రకాలు ఉండిపోయి వాళ్ళని దూరం చేసుకుంటూ యేసు ప్రభుకు దూరంగా చేస్తున్నామేమో. చూడండి, ఉప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది. రెండవది, ఉప్పు కొంచెమైనా సరే ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. మూడవది, ఉప్పు అది చొచ్చుకొని పోయే లక్షణం ఉంటుంది. నాలుగవది, ఉప్పు శుద్ధి చేసే లక్షణం ఉంది. ఐదవది, ఉప్పు భద్రపరిచే లక్షణం కలిగి ఉంది. ఆరవది, ఉప్పు అది సంతోషించే లక్షణం కలిగి ఉంది. మీరు లోకానికి ఉప్పు. ఎవరు మీరంటే మీరు నేనే. మనం ఉప్పుగా ఉంటే దేవుడు ఎంతో, ఎందుకని ఆయన అంటాడు మీరు కాకపోతే నాకు ఉప్పుగా ఉండేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. యు ఆర్ మై సాల్ట్. మీరే లోకానికి ఉప్పు. ఉందామంటారా? ఉందాం. దేవునికి మాట ఇద్దాం, ప్రభువా నేను ఉప్పుగా ఉంటాను. పనిచేసే స్థలం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పనిచేసే స్థలంలో ఉప్పుగా ఉంటాను, వ్యాపారం చేసే స్థలంలో ఉప్పుగా ఉంటాను, కుటుంబంలో నా నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ తరానికి ఉప్పుగా ఉంటాను, మా వీధిలో వాళ్ళకి ఉప్పుగా ఉంటాను, భారత సమాజానికి ఉప్పుగా ఉంటాను, మిగతా సంఘ విశ్వాసులకు కూడా ఉప్పుగానే ఉంటాను. ఉప్పు ఇన్ని లక్షణాలు మేము చూసాము. మీరు మమ్మల్నే ఉప్పు అంటున్నారు. మేము ఉప్పుగా లేకపోతే, ఉప్పుగా ఉండే అవకాశము నీ శిష్యులకు లేకపోతే ఇంకెవరికి ఈ ప్రపంచంలో లేదు. అది నిస్సారమైపోతే పారవేయడానికే, అది త్రొక్కబడ్డానికే, రోడ్డు పక్కన పారవేయడానికి. రోడ్డు పక్కన పారేస్తే ఉప్పుని, దాని ద్వారా అక్కడ ఏమీ ఫలించదు. ఉప్పు వల్ల తీవ్రమైన నష్టాలు కూడా ఉన్నాయి, నిస్సారమైపోతాయి. నేను ఉప్పుకుండే లక్షణాలు కలిగి ఉండాలనుకున్నాను. కొన్నిసార్లు ప్రభువా నేను రాజీ పడ్డాను, నన్ను క్షమించండి. పర్వాలేదు, దేవుణ్ణి అడుగుదాం. మనం మనుషులమే, మనం తప్పిదాలు చేస్తాం, కొన్నిసార్లు తొట్టిల్లుతాం. ఏం పర్వాలేదు, ప్రభువా క్షమించు అంటే క్షమిస్తాడు. ఇక నుంచి నేను నీకు అందుబాటులో ఉంటాను. ఇక నుంచి కొంచెమైనా ఎక్కువ ప్రభావం చూపిస్తాను. ఇక నుంచి నేను శుద్ధి చేసే రీతిలో ఉంటాను. ఇక నుంచి నేను భద్రపరిచే రీతిలో ఉంటాను. ఇక నుంచి నేను సంతోషపెట్టే రీతిలో ఉంటాను. ఇక నుంచి ఉప్పుకుండే లక్షణాలు నేను కలిగి ఉండడానికి నా స్వశక్తి చాలదు, నీ సహాయం కోరు, నీ ఆత్మ సహాయం ఇవ్వండి అని అడుగుదాం. దేవుడు ఇస్తాడు. ఎవరము దేని విషయంలో నిరాశ చెందవలసిన పనిలేదు. అయ్యో నేను ఇంతవరకు ఉప్పులాగా లేకపోయానే, ఇంతవరకు నిస్సారంగా ఉండిపోయాను, ఏమీ బాధపడద్దు. ప్రభు లేవనెత్తాడు. సారవంతమైన ఉప్పుగా ఆయన మనల్ని మారుస్తాడు. బల్లో పాల్గొనిపోతున్నాం. కిరణ్ బ్రదర్ వస్తారు, బల్లని ఇస్తారు. సారవంతమైన ఉప్పుగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయనకు మనమే ఉప్పుగా ఉండే ఆ మూలం, లేకపోతే ఆయనకి ఇంకెవరు లేరు. బ్రదర్ వస్తారు, బల్లని ఇస్తారు.